మీ నుంచి ఒక మాట అడిగి నేను ముందుకు వెళ్తాను. ముగింపు కదా! ఆనందాన్ని ఇస్తున్నాయా మీకు? ఒక తెలియని శక్తి మీలో పెంపొందించుకుంటున్నట్లున్నదా? బలపడ్డాను ఈ 2 రోజులు కంటిన్యూటీగా వస్తాం వలన నాలో ఒక తెలియని శక్తి నన్ను కమ్ముకుంది అన్న 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 ఆలోచన, అన్న స్థితికి వచ్చిన వారు దయచేసి మీ కుడి హస్తాన్ని చేతికి పైకెత్తండి. నేను ఈ 3 రోజులు ఇక్కడ రావడం వలన నేను బలపడ్డాను అన్న భావం ఉన్నవారు చేయి పైకెత్తండి. మొహమాటం ఏమి లేదు, మీరు నిజమే చెప్పండి. మీరు అలా బలపడిన వారైతే ఈరోజు కొంచెం సమయం ఎక్కువైనా పర్వాలేదా? వెరీ గుడ్, వెరీ గుడ్. విందాం ఇక. సహోదరి ఇందాక మాట్లాడినట్లుగా ఉపవాస నిర్ణయం మళ్ళీ చెప్తున్నాను, నేను మళ్ళీ చెప్తున్నాను, ఆనందించండి. మరలా చెప్తున్నాను, పౌలే అన్నారు, ఏమన్నారో మరలా చెప్పుదును, ఆనందించాలి. ఒకే విషయాన్ని పదే పదే మనం తీసుకొస్తున్నామంటే ఆనందించాలి. అది మీ మనసులో ముద్ర పడిపోవాలి. చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. యెషయా గ్రంథంలో 6వ అధ్యాయంలో ఈ జనులు కన్నులుండి చూడకయు, చెవులుండి వినకయు అని చెప్పిన మాటని పాత నిబంధన కాదు, నిబంధనలో ప్రభువుగా వారు కూడా ఉదహరించారు అదే సందర్భాన్ని. చెప్పిందే చెప్పడం అనే పదం ఎందుకు రావాలి? విషయాన్ని అవగాహన చేసుకోవడానికి నొక్కి చెబుతున్నప్పుడు ప్రాముఖ్యతను గుర్తించాలి. రెండవది, పౌలు గారు కూడా అపోస్తుల కార్యాలలో అదే విషయాన్ని, యోహాను సువార్తలో 12వ అధ్యాయంలో అదే విషయాన్ని, అంటే ఒకే విషయాన్ని ప్రజలకు దేవుడు చెబుతున్నారు, అలాగే ప్రభువు చెబుతున్నారు, అలాగే పరిశుద్ధాత్ముడు కూడా చెబుతున్న ఈ 3 సంగతులు ఒకే విషయాన్ని ఎవరెంతమంది చెప్పుకొచ్చారు? 3 చెప్పుకొచ్చారు. దేవుడు, యేసుప్రభు వారు, పరిశుద్ధాత్ముడు. ఈ 3 ఒకే విషయాన్ని ఒకరు చెప్పారు కదా అని వదిలేయచ్చుగా. ప్రాముఖ్యతను గుర్తించాలి. ఇప్పుడు ఎవరన్నా ఒక మాట చెప్పారనుకోండి, అది రిపిటేషన్ వస్తుంది. వచ్చినప్పుడు దాన్ని ఇదేదో స్ట్రాంగ్ విషయం అని గమనించాలి, దాన్ని ఫోకస్ చేసుకోవాలి. మీరు ఏం చేయాలి? ఒకే విషయాన్ని, ఇప్పుడు ఉదాహరణకు నేను చెప్పాను, సహోదరి చెప్పారనుకోండి, మొన్న ఆవిడ చెప్పారు కదా, మొన్న మళ్ళీ ఈవిడ చెప్పింది కదా అని మనం ఏం చేయకూడదు? రెడ్ గీతలు గీకండి, రెడ్ మార్కులు కాదు, అది ముద్రించుకోండి. ఆ విషయాన్ని ముద్రించుకోండి. పోనీ అది మానవీయంగా నేను మాట్లాడానే అనుకోండి, దాన్ని ఇల్లస్ట్రేషన్గా చెప్పడానికే తప్ప దాని మీద కాదు. ఆత్మీయ స్థితిని మెరుగుపరుచుకోవడానికే వాడతాం అవి. ఉదాహరణలు దేనికి వాడతాం? దీన్ని బట్టి ఆత్మీయ స్థితిలో ఇది మంచి విషయం అని చెప్పడానికి మాత్రమే దాన్ని వాడతాం, పోలికగా వాడతాం. ఇలాంటప్పుడు అది మనకు నచ్చదు, కానీ దానిలో ఉన్న భావం ద్వారా విషయాన్ని గ్రహించాలి. ఇది మనం నేర్చుకోవాలి, ఖచ్చితంగా నేర్చుకోవాలి. కాబట్టి ప్రసంగం చెప్పినప్పుడు కొన్ని మనకు నచ్చే ఉంటాయి, కొన్ని మనకు నచ్చనివి కూడా ఉంటాయి. నీకు నచ్చింది కదా అని, నీకు నచ్చలేదు కదా అని ఆ మాట చెప్పకుండా ఉన్నాం అనుకోండి, ఆయనకి నచ్చం. చెప్పండి, ఇప్పుడు ఎవరికి నచ్చాలి? ఎవరికి నచ్చేలా చెప్పాలి? అలా చెబుతున్నప్పుడు మనుషుల్లో అభిప్రాయాలు చాలా రకాలుగా ఉంటాయి. అందుకే యేసుక్రీస్తు వారిని గురించి కానీ, అపోస్తలుల గురించి కానీ మాట్లాడుతున్నప్పుడు కొందరు మంచివారనిరి, కొందరు అన్నారా? వాళ్ళకే తప్పలేదు కదా. కాబట్టి మనుష్యుల మాటలు మనం వీ డోంట్ కేర్. అందులో వాస్తవికత ఉంటే మీరు కేర్గా ఉండాలి. ఓకే, రైట్. ఈరోజు డెఫినిషన్ పార్ట్ని మొదటి విషయమే నేను చెప్పాను. చెప్పండి, ఉపవాసం అనే 5 అక్షరాలలో మొదటి అక్షరం చెప్పాలి మీరు, 2వ అక్షరం, 3వ అక్షరం, 4వ అక్షరం, 5వ అక్షరం. సాగిపోదాం. వంశీ గారు పత్రిక వివరణ అప్పులు 5 రోజులు టైం అనుకోండి.
మొదటి 2 అధ్యాయాలు వివరించడానికి 4 రోజులన్నర పట్టింది ఆయనకి. అంటే విషయం అంత ప్రాధాన్యత అక్కడ ఉంది. అయితే ఇక మిగిలిన 2 అధ్యాయాలు 1 గంట అలా అయిపోయారండి. మిగిలిన 2 గంటలు 1 గంటలో అవుద్దా అని అనుకున్న వాళ్ళకి ముగింపు అయ్యి బాబోయ్ ఎలా ఒకటేశారు. అవగొడదాం. ఈ 5 విషయాలు అయిపోతాయి ఈరోజు. మీరు మొదటి విషయం ఆల్రెడీ అయిపోయింది కాబట్టి 2వ విషయంలోకి వెళ్దాం. పరీక్షించుకోవాలి. బైబిల్ గ్రంథంలో ఈరోజు మీకు వచనాలు చాలా ఎక్కువ వస్తాయి. వచ్చాయి కదని అమ్మ బాబాయ్ అన్నా అనకండి. అవి ఉపయోగమైనవి. మీరు తర్వాత రిఫర్ చేసుకోవచ్చు. మీరు రిఫర్ చేసుకుంటే మీకు చాలా ఉపయోగపడతాయి. అవన్నీ కూడా మీకు చాలా ఉపయోగపడతాయి. కాబట్టి మొట్టమొదటగా అంగిలి ఆహారమును రుచి చూసినట్లు చెవి మాటలను ఏం చేయాలి? పరీక్షించదా. అంగిలి ఏం చేస్తుంది? ఆహారాన్ని రుచి చూచినట్లు చెవి మాటలను పరీక్షిస్తుందా చేయదా? చెవి ఎప్పుడు కూడా మాటలను పరీక్షించాలి. కాబట్టి పరీక్షించుకోవడంలో చెవి మాటలను పరీక్షిస్తుంది, మన క్రియలను ఆయన పరీక్షిస్తాడు. పరీక్షించుకోవడం అనే ప్రధానికి వస్తున్నాను నేను. చెవి మాటలను పరీక్షిస్తుంది, ఆయన మన క్రియలను పరీక్షిస్తాడు. యెహోవా అనంత జ్ఞాని అయిన దేవుడు. ఆయన ఏం పరీక్షిస్తాడు? సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనంలో చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనము. యెహోవా అనంత జ్ఞానియగు దేవుడు, ఆయనే క్రియలను పరీక్షించేవాడు. ఇప్పుడు పరీక్షించుకోవాలి అంటే మన క్రియలను పరీక్షించేవాడు దేవుడు ఒకడు ఉన్నాడనే మనం ఏముండాలి? పరీక్షించుకోవాలా? ఆలోచించండి. మన క్రియలను పరీక్షించేవాడు దేవుడైతే అసలు నా క్రియలు ఎలాగున్నాయని పరీక్షించుకోవాలి. దేవుడికి ఆయన జ్ఞానము అనగానే మన జ్ఞానంతో పోల్చకూడదు. అనంత జ్ఞాని అంటే ఏంటి? అంతము లేని జ్ఞానము. అంటే మనదొక పరిమితి గల జ్ఞానం మాత్రమే. మనం పరిమితి గల మనుష్యులము, పరిమితి గల ఆయుష్ గలవారము, పరిమితి గల జ్ఞానం గలవారము, అలాగే కొంతవరకు మాత్రమే ఇక్కడ నివసించగల పరిమితి గల మనుషులం. కానీ దేవుడు అనంతుడు, అన్ని చోట్ల ఉండగలదుడు. ఆయన జ్ఞానానికి మితి లేదు. ఉందా? ఆయన జ్ఞానానికి మితి లేదు. ఆయన ఆయుష్కి కూడా మితి లేదు. నీ సంవత్సరముల సంఖ్య మితి లేనిది అన్నాడా? పరిమితి అన్నాడా? మితి లేనిది. మన ఆయుష్ పరిమితి. అంటే ఇప్పుడు క్రియలను పరీక్షించి ఆయన అనంత జ్ఞాని అయినప్పుడు ఎక్కడైనా ఎలా ఉన్నా మన క్రియలన్నీ కూడా పరీక్షించేవాడు దేవుడు. మనుషులైతే దేన్ని పరీక్షిస్తారు? వేటిని పరీక్షిస్తారంటే మనుష్యులు పై రూపాన్ని చూస్తారు. అంతేనా? చెప్పండి. దేవుడికున్న లక్షణం, మనకున్న లక్షణం ఏంటి చెప్పండి? ఆయన అనంతుడు, మనం పరిమితి గలవాళ్ళం. ఆయుష్లో కావచ్చు, జ్ఞానంలో కావచ్చు, ఎక్కడ ఎప్పుడు ఎలాగైనా ఉండగల, ఏకకాలంలో ఉండగల సామర్థ్యత మనకెవరికి లేదు. బట్ అంత గొప్పవాడి దగ్గరకు వచ్చిన మనము పరీక్షిస్తున్నాడు అనే భయం కూడా ఉండాలి. ఈరోజు ఏం చేస్తున్నాడు దేవుడు? ఉపేక్షించుకోవడమే కాదు, ఉపేక్షించుకోవడంలో ఎంత ప్రాధాన్యత ఇస్తున్నామో పరీక్షించుకోవాలి. అసలు నేను ఏం చేస్తున్నానో, ఎలా చేస్తున్నానో వాటన్నిటినీ చూడగలవానికి ఒక పరిమితి గల ప్లేస్ మాత్రమే ఉంది. హృదయాల్లోకి ఎక్కడొస్తాడా అని అనుకోకండి. హృదయములను కూడా పరీక్షించే దేవుడు ఉన్నాడా? అనంతుడా? ఆయనకి పరిమితి లేదా? ఒకరిని చూడగలదురా? అందరినీ ఏకకాలంలో చూడగల అంత జ్ఞాని క్రియలను పరీక్షిస్తున్నాను అంటున్నాడు. ఇప్పుడు మనం పరీక్షించుకోవాలి. నా క్రియలనన్నీ కూడా ఆయన బాగుగా పరీక్షిస్తున్నాడా? పరీక్షిస్తున్నాడు. మనం ఎలా పరీక్షిస్తామంటే మనిషిని పై రూపాన్ని చూస్తాం. చంటి చాలా మంచోడు, వాసు చాలా మంచోడు. నిజం చెప్పండి, మంచోడినా చెడ్డోడినా అని నా పై రూపాన్ని చూస్తున్నారు తప్ప నా అంతరంగాన్ని చూసి నేను ఎవరినో చెప్పగలుగుతారా మీరు? అసలు దొరుకుతానా నేను మీకు? ఒకవేళ దొరికినా నన్ను అపార్థం చేసుకోవచ్చు, సరిగా అర్థం చేసుకోకపోవచ్చు. కానీ నీవైనా నేనైనా ఎవరైనా బాగా పరీక్షించి తెలుసుకోగలిగిన వారు ఒక్కరే, ఆయనే నిజ దేవుడు. మనం ఎవరినైతే అనుసరిస్తున్నామో ఆ దేవుడికున్న లక్షణాలను మొట్టమొదటి మీరు గమనించుకోవాలి. అందుకే సజీవుడైన దేవుడు అన్ని చోట్ల ఏకకాలంలో నిన్న ఉన్నాడో నేడు ఉన్నాడో
రేపు ఉన్నవాడు, అనంతుడు. వేద్దామా? ఎక్కడ అడుగేస్తున్నాం ఇప్పుడు? ఎక్కడ అడుగేస్తే అక్కడ ఎవరున్నారో, ఏది చేసినా ఎవరిది కనిపెడుతున్నారో, మన క్రియలను పరీక్షిస్తున్నాడు. చెప్పండి, పైరూపాన్ని చూస్తాడా దేవుడు? హృదయాంతరంగాన్ని చూస్తాడా? మనుష్యులు లక్ష్య పెట్టే వాటిని ఆయన చూస్తాడా? లేదు. మనుష్యులు లక్ష్య పెట్టే వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. అంటే మనం మనుషులు కనబడేలాగా మనం కనబడుతున్నాం అనుకోండి, అది పైరూపం. కానీ దేవునికి కనపడాలని హృదయంలో ఆయన ఉన్నాడని భయముతో మనం వేసే ప్రతి అడుగు మన క్రియలను సంబంధించినవి. ఈరోజు మన కన్నుల ఎదుట ఏ భయం ఉండాలి చెప్పండి? దేవుని భయం ఉండాలా? దేవుడు అంతటా ఉన్నాడని భయం ఉండాలా? మన మాటలు ఎరిగినవాడా? చెప్పండి, మన మాటలు ఎరిగినవాడా? మన చర్యలు ఎరిగినవాడా? ఎక్కడ దాక్కుందామన్నా అంతటా ఉండగలిగినవాడా? ఎస్. కీర్తనకారుడు కదా, అర్థమైంది కదా. 139వ కీర్తనలో మొదటి 4 వచనాల్లో అర్థమైంది కదా. ఎక్కడున్నాడా? నంతటా ఉన్నావయ్య, ఎక్కడ దాక్కోగలదు నేను? నా అడుగు తెలుసు. ఏమంటున్నాడు ఆయన? నా అడుగు తెలుసు, నేను కూర్చుండడం తెలుసు, లేచుట తెలుసు. ఎటుక తలంపు పుట్టక మునిపే ఏం వస్తుందో కూడా ఎరిగిన ఆయన దగ్గర మన పరీక్షలో ఆటలాడుతున్నామా మనం? ఎక్కడ దాక్కోగలదు? వేకువజామ రెక్కలు కట్టుకుని పైకి వెళ్ళిపోదామన్నా అక్కడ ఉన్నాడు ఆయన. ఎక్కడికి పోతాం? ఒక్క మాటలో చెప్తున్నా, నీ ఆత్మ యొద్ద నుండి నేను ఎక్కడికి. అందుకే మొట్టమొదట వచ్చినవే ఆ భక్తుడికి అర్థమైంది, నా క్రియలన్నీ నువ్వు నన్ను బాగుగా పరీక్షించి తెలుసుకొని, నా అడుగుజాడను లెక్కిస్తున్నావు. అమ్మో, నా చర్యలు గమనిస్తున్నావు. నా అడుగుజాడలు ఎక్కడ, ఎలా కూర్చున్నానో, లేచానో, పడుకున్నానో, తలంపులు ఎలాంటివి పుడుతున్నాయో అన్నీ ఎరిగిన వాడు పరీక్షిస్తున్నాడంటే ఇప్పుడు మనల్ని ఏం చేయాలి? అమ్మ బాబాయ్, నన్ను పరీక్షించుకోవాలి. ఎలా ఉన్నాను నేను? ఉపేక్షించుకోవడం ఒకటే కాదు, పరీక్షించుకోవడం అంటే నీ అడుగు ఎలా పడుతుంది? ఎవరు పట్టించుకోవట్లేదు అనుకుంటున్నావా? ఎవరు అడగట్లేదు అనుకుంటున్నావా? ఎవరు చూడట్లేదు అనుకుంటున్నావా? మేము ఎవరం చూడలేం. మా పరిమితి ఏంటి? ఒక పరిధి. ఈ ఆలయంలో ఉన్నంత వరకు మీరు ఎలాగున్నారో, పడుకున్నారో, నిద్రవుతున్నారో, లేకపోతే సరిగ్గా వింటున్నారో, లేకపోతే గలకలకలకలకలు ఆడుకుంటున్నారో, ఇవన్నీ ఏదో చూసి అలా ఉన్నారు ఇలా ఉన్నారని చెప్పగలదు. కానీ నీ హృదయంలో జరుగుతుందే మార్పు, నీ హృదయంలో పడుతుందే, అవి కూడా పట్టేస్తున్నాడంటే అక్కడ కదా మనం జాగ్రత్త పడాలి. అక్కడ కదా నన్ను చూసేవాడు ఒకడున్నాడని పరీక్షించుకోవాలి మనల్ని మనం. ఈ పరీక్ష ఎంతమందిలో ఉంది? అందుకే హృదయ పరిశోధకుడు ఎవరో? యెహోవాయే. హృదయ పరిశోధకుడు ఎవరో? యెహోవాయే. అమ్మో, ఒక మనుష్యునిలో ఉన్న సంగతులు ఎవరికైనా తెలుస్తాయా? చెప్పండి. ఎవరికి తెలియవు. నేనేమనుకుంటున్నాను ఇప్పుడు మీ గురించి? చెప్పగలరా? ఎవ్వరు చెప్పలేదు. ఇప్పుడు ఈ 3 రోజులు విన్నారు కదా, మీ మనసులో ఏమనుకున్నారో మీకు అర్థమైపోతూ ఉంటుంది. ఎలాగా? నేను ఫలానా రోజు ఫలానాది అనుకున్నాను. ఎప్పుడో చెప్పనా? లెక్కలు తేల్చేటప్పుడు అన్నీ బట్టబయలైపోతాయి. అందుకే చాలా జాగ్రత్తగా వినాలి. అంగిలి ఆహారమును రుచి చూస్తుంది, చెవి మాటలను పరీక్షించదా అన్నప్పుడు, పరీక్షించే దేవుడు ఉన్నాడని జాగ్రత్త ఉన్నప్పుడు అడుగు జాగ్రత్త. అడగమంటే అడగటం కాదు, నువ్వు వేసే అడుగు, నీ చర్య. అమ్మో, ఇది మంచికా చెడుకా హృదయాంతరంగాలు చూస్తున్నాడు. ఆలోచనల నుంచి వస్తేనే కదా కార్యరూపం దాలుస్తాం. అంటే నీకు ఆలోచన రాకముందే పట్టేస్తున్న ఆయన దగ్గర ఎంత జాగ్రత్తగా ఉండాలి చెప్పండి. ఎవరి దగ్గరికి వచ్చాం మనం? ఈ పరీక్ష ఎవరికి కావాలి? బయట వాళ్ళకి అవసరం లేదు. వాళ్ళు ఎందుకంటే దేవుణ్ణే పట్టించుకోరు. పొగరెక్కి యెహోవా విచారణ చేయడు అని తమ మనస్సులో అనుకుంటారు. ఇప్పుడు అలాంటి స్థితిలో మనం ఉన్నామంటే లోకస్తుల మాదిరిగా నడుస్తున్నట్టు అయిపోతుంది. కానీ మన హృదయాంతరంగాల్లో ఇంకా పుట్టక మునిపే ఎరిగిన వాడు ఉన్నాడంటే ఎంతగా పరీక్షించుకోవాలి మనల్ని ఆలోచించండి. ఈ భయం ఉంటే జాగ్రత్తగా ఉండండి. మాట్లాడటానికి కూడా భయపడిపోతాం. తలంపు వస్తుందంటేనే దాన్ని అణిచేసుకునే ప్రయత్నం చేస్తాం. ఇంత జాగ్రత్త ఉందా మనకి? అందుకే మొట్టమొదట పరీక్షించుకోవడం. దేవుడు అంతరంగాన్ని పరీక్షిస్తాడు.
సమూయేలు గారి దగ్గరికి అదే యెషీ కుమారుల దగ్గరికి సమూయేలు గారు వచ్చారు. వెళ్ళు, అక్కడ ఒకతన్ని కనుగొన్నాను నేను అని చెప్పినప్పుడు యెషై యొక్క కుమారులందరినీ చూపించాడు. ఎవరికి? సమూయేలు గారికి. పెద్దతను చూపించాడు. బాగా పొడుగ్గా ఉన్నాడో ఇతను ఒకవేళ ఏదన్నా ఉపయోగపడతాడేమో రాజుగా అతన్ని నియమించడానికి అని చెప్పి సమూయేలు గారు మానవ మాత్రుడిగా ఆయన అనుకుంటున్నాడు. ఇతనే అయి ఉంటాడు, ఎందుకంటే ఆజానుబాహుడు, యుద్ధానికి రాజు లక్షణాలు ఇతనిలోనే కనబడుతున్నాయని అతని కొడుకులందరినీ చూపించాడు. ఇతడు కాదు, ఇతడు కాదు, ఇతడు కాదు, ఇతడు కాదు అని చెప్పి అందరి కొడుకుల్ని చూపించాడు. ఎవరిని దేవుడు సెలెక్ట్ చేయలేదు. కానీ ఇక చిట్టసవరోడు ఉన్నాడు, కడసారోడు ఉన్నాడు అని పట్టించుకోలేకుండా ఉన్న ఆ తండ్రికే ఒక మంచి వ్యక్తిని పరిచయం చేస్తాడు. ఇదిగో గొర్రెల దొడ్డులో ఉన్న దావీదును నేను కనుగొన్నాను అంటే అతనిలో ఏం పరీక్షించాడు చెప్పండి? పై రూపాన్ని కాదు, ఒక సామాన్యమైన గొర్రెలను కూడా దుష్ట మృగాల బారి నుంచి కాపాడటానికి ఇతను నాకు సరిపోయినవాడు, నాకు అనుకూలమైన, నా హృదయానుసారుడు, ఇతన్ని నేను సెలెక్ట్ చేస్తున్నానని అతన్ని పరీక్షించి అతన్ని రాజుగా నిలబెట్టాడంటే ఎలా ఉన్నామో అనే దాన్ని బట్టి కదా, నీ హృదయాంతరంగంలో ఏముందన్న దాన్ని బట్టే దేవుడు నిన్ను నన్ను పరీక్షిస్తాడు. చెప్పండి, ఆ సంకల్పం ఉందా? ఒక తరం వారికి సేవ చేయాలి, నేను వెళ్ళిపోవాలి. ఇశ్రాయేలు జనాంగాన్ని పరిపాలించడానికి దావీదునుకున్న యుద్ధ శూరత్వమే కాదు, అతనుకున్నటువంటి దేవుని మీద ఆధారపడేటటువంటి ఆ లక్షణాన్ని కనుక్కున్నాడు దేవుడు. ఇప్పుడు నిన్ను నన్ను పరీక్షించడం అలాగా? నువ్వు గొర్రెల దొడ్లో ఉన్నావా, లేకపోతే కింద స్థాయిలో ఉన్నావా, లేకపోతే నిన్ను ఎవరో మనుషులు పట్టించుకోకపోయినా, నిన్ను తృణీకరించినా, నిన్ను పక్కన పెట్టినా, నిన్ను పరీక్షిస్తున్న దేవుడికి అనుకూలంగా నీ ఉంటే నువ్వెక్కడున్నా నిన్ను పిలుచుకొచ్చి ఇశ్రాయేలీల మీద రాజుగా నిలవబెట్టిన దేవుడు ఎలా పరీక్షిస్తున్నాడో నిన్ను నన్ను అలాగే ఈరోజు పరీక్షిస్తున్నాడు. నువ్వు నా పనికి అనుకూలమైన వాడు, నువ్వు నా పనికి నిన్ను నిలవబెడతాను, నువ్వెక్కడున్నా రప్పించి నిన్ను అనేకుల మీద నిన్ను ప్రభువుగా నియమిస్తాను, రాజుగా నియమిస్తాను. దట్ ఈజ్ మై సెలక్షన్. చెప్పండి, మనుషులు నిలవబెట్టడం ప్రయత్నం గొప్పదిగా ఉందా, దేవుడు నిలవబెట్టే ప్రయత్నం గొప్పదిగా ఉందా? ఇప్పుడు ఇదే స్థితిలో నిన్ను నన్ను నిలవబెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. అంతవరకు నువ్వు ఎలా ఉండాలి చెప్పండి? ఆయన పిలుపు వచ్చేంత వరకు బాధ్యతగా దేవునికి అనుకూలంగా ఉండాలి. మనం ఎలా ఉండాలి చెప్పండి? దేవునికి, మనుష్యులకు అనుకూలంగా ఉన్నావంటే సెలక్షన్ చేసినా చేయకపోయినా నువ్వు నిలబడలేవు. ఎవరికి అనుకూలంగా ఉండాలి? ఉత్తమమును అనుకూలమును ఆయనకి ఇష్టమైనది ఏదో, ఆ సంపూర్ణ చిత్తమేదో తెలుసుకుంటే నువ్వు అప్పుడు ఎలా వాడబడతావో దేవుడు పరీక్షిస్తున్నాడు. ఆలోచించండి, మనల్ని మనం పరీక్షించుకోవాలి. నేనేదో చేస్తున్నాను నీవనుకోవడం కాదు, ఆయన పరీక్షించే సమయానికి నేను ఎలా ఉంటాను, ఇది ఇప్పుడైనా చివరికి ఆయనకు వచ్చే సమయానికి కూడా ఎలా ఉండాలో మనం చెప్పండి. ఆలోచించండి. ఇప్పుడు బాగున్నాం అనుకోవడం గొప్పదా, ఆయన వచ్చే సమయానికి నేను ఎలా ఉన్నాను అనేది జాగ్రత్త పడటం మంచిదా? చెప్పండి. అందరూ బిగిసిపోయారేటి? పరీక్షించుకుంటున్నారా? చేసుకోవాలి, మంచిదే. మీ మౌనం మీ అంతరంగంలో ఈ వాక్యం వచ్చి మిమ్మల్ని పరీక్షింపజేసేది అంతకంటే నాకు ఇంక సంతోషం లేదు. మీ మౌనం వెనకన నన్ను ఆపమని ఆలోచనలు ఏమైనా పుడుతున్నాయి అనుకోండి, అది కూడా పరీక్షించుకోవాలి మీరు. ఎందుకు నన్ను అలాగ అంటున్నాడా అనే పరీక్ష మీకు ఎదురవుతుందన్నమాట. కడిగేస్తున్న హృదయాలని, ఎక్కడ కల్మషం ఉందో అక్కడ ఆయన వాక్యం వచ్చి శుద్ధి చేయడానికే. నువ్వు ఎలా ఉన్నావు? నిన్ను నువ్వు ఉపేక్షించుకుంటున్నావా? ఉపేక్షించుకోవడం అంటే అసలు ఈ జీవితం, ఈ శరీరం, ఈ కోరికలు ఇవన్నీ కన్నా ఆయన ఇష్టాన్ని నెరవేర్చే విధంగా నన్ను వాడుకుంటే చాలు అనే తగ్గింపు ఉందా? ఆ తత్వం నీలో ఉందా? అలా ఉంటే నిన్ను నువ్వు ఎప్పటికప్పుడు పరీక్షించుకుంటావు. లోకంలోంచి వేరయ్యారు. గమనించుకోండి, మీరు ఎప్పుడైనా సరే లోకంలో నుంచి మీరు వేరయ్యారంటే మీకు లోకానికి తేడా కనబడకపోతే పరీక్షించుకో ఈరోజే. పైకి భక్తిగా ఉండడం మంచిదా, దేవుని శక్తిని ఆశ్రయించిన భక్తి పరులుగా ఉండడం మంచిదా చెప్పండి? పైకి భక్తి పరులుగా ఉన్నాం అనుకోండి,
క్యాలిక్యులేషన్లోకి రాదు. నువ్వు ప్రభు అన్నా కూడా ఆయన క్యాలిక్యులేషన్ చెయ్యడు. అదే దేవుని శక్తిని ఆశ్రయించాలి. అమ్మో, ఆయన బలవంతుడైన దేవుడు, ఆయన నీడ కింద ఉంటే ఆయన వాడుకుంటాడు, ఆ యజమానుడి కింద నేను వాడబడతాను అనే నిర్ణయమే మనం పరీక్షించుకోవాలి. ఆలోచిస్తున్నారా? ఒకసారి ఆలోచించండి. మన హృదయాలను పరిశీలించే దేవుడు ఉన్నాడనే భయం మనకు ఎప్పుడైతే ఉందో మనల్ని మనం పరీక్షించుకోవాల్సిన విషయం నా అడుగు జాగ్రత్త పడ. ఇది మాత్రమే కాదు, ఆయన ఇంకోటి పరీక్షించుకోమన్నాడు. మీరు అసలు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే. విశ్వాసం అంటే ఏంటి? అందరూ విశ్వాసులమే కదా. కానీ ఆయన అనుకున్నది ఏంటి విశ్వాసం అంటే? విశ్వాసానికి రుజువు ఏంటి అసలు? మనం విశ్వాసం గలవారై ఉన్నారో లేదో అనటానికి రుజువు ఏంటంటే, అదృశ్యమైనవి ఉన్నాయి అని నువ్వు నమ్మి, మన కోసం మరణించి సమాధి చేయబడి పునరుత్థానుడై తిరిగి లేచి మరలా రాబోతున్న ఆయన దగ్గరికి వెళ్ళేటప్పటికి నన్ను తీసుకువెళతాడు. నా దృష్టి, నా ఇష్టం, నా ఆలోచన నేను అక్కడ ఉండడానికే అని నువ్వు ఎప్పుడైతే విశ్వాసంతో అడుగులు వేస్తున్నావో, ఈ దృశ్యమైన వాటిని చూడకుండా అదృశ్యమైన వాటిని నువ్వు నిదానించి చూస్తావో, ఆ విశ్వాసం ఉన్నదో లేదో పరీక్షించుకోమంటున్నాడు. అంత స్ట్రాంగ్ ఎవిడెన్స్లకి వెళ్ళకపోయినా ఒక మాట చెప్తానండి. దేవుని దృష్టికి నిష్కళంకమైన భక్తి ఏది అసలు? దేవుని దృష్టికి నిష్కళంకమైన భక్తి ఏది? అదే కదా ఆయన చూసేది. నేను భక్తిపరుణ్ణి అని అన్నాను అనుకోండి, ఆ భక్తి ఆయనకి చెల్లిపోద్దా? మరి ఆయన దృష్టికి నిష్కళంకమైన భక్తి ఏది? నేను భక్తి గలవాడిని మోసం చేసుకుంటే తప్పు, కానీ ఆయన దృష్టికి నిష్కళంకమైన భక్తి నేను చేస్తున్నానా లేదా? అదే నీలో ఉన్న విశ్వాసం. యాకోబు 1:27 అంటారుగా, దేవుని దృష్టికి పవిత్రమును నిష్కళంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరండను వారి ఇబ్బందులు పరామర్శించుడు ఇహలోక మాలిన్యము తన కంటకుండా. ఏ విశ్వాసంలో ఉన్నావు? ప్రభు దగ్గరికి వస్తే ఏదో పోతుంది, ఏదో వస్తుంది, ఏదో ఉంటుంది, అది కాదు. ఇందాక సహోదరు చెప్పారు కదా, మీ హృదయాలను ఏం చేయాలా? వస్త్రాలను కాదు, గోనుపెట్ట కట్టుకొని చింపేసుకొని బూడిద పోసుకోవడం అనే దాంట్లో నీ హృదయం చింపుకోవాలి. ఈ హృదయంలో చెడుతనానికి చోటు లేకుండా దాన్ని విసర్జించాలి. ఏమైనా అవసరత ఉందంటే ఇహమందే కాదు పరమందు కూడా మనకు సమృద్ధిగా దయచేసే దేవుని యందు నమ్మిక ఉంచి ఆయన్ని వేడుకోవాలి. అదా నీ విశ్వాసం. ఆయన వచ్చేటప్పటికి ఎలా ఉందని చెప్పమంటారా? నేను మరలా భూమి మీదకి వచ్చినప్పటికీ విశ్వాసము ఏం కనుకుంటున్నాడు ఆయన? ఏ విశ్వాసం? కొంతమంది విశ్వాసం ఎలాంటి విశ్వాసం కలిగి ఉన్నారో, ఆయన ఎంత అప్రిషియేట్ చేశారో ఆ విషయాలు చెప్తాను. శతాధిపతి విశ్వాసం గలవాడేనా? ఆయన అన్నమాట, ఇశ్రాయేలులో ఎవరికైనాను ఎంతటి విశ్వాసం ఉందా అని వాళ్ళని అడిగారే. ఏంటి ఆయన విశ్వాసం? నేను అధికారం గలవాడిని కదా, నా అధికారం విలువలేంటో నాకు తెలుసు, కానీ నువ్వు అంతకంటే గొప్ప అధికారం కలిగిన వాడవు అని నువ్వు నా దగ్గరికి రావక్కర్లేదు, నువ్వు మాట మాత్రం. దీని విశ్వాసపు స్థాయి ఎంత ఉందో ఆలోచించండి. ఏది అవిశ్వాసం? ఏది? ఒక విధవరాలు ఒక న్యాయాధిపతిని ఎలా ఒప్పింపజేసింది? న్యాయాధిపతి అన్యాయస్తుడు, మళ్ళీ పైగా అతను అన్యాయస్తుడంటే లంచం అడుగుతున్నాడు. నువ్వు ఇప్పుడు నాకు ఇస్తేనే నీ పని చేస్తానంటున్నాడు. భర్త లేడు, పరిస్థితులు బాగాలేదు, ఏ అవసరతతో వచ్చిందో ఆ అవసరతను తీర్చగలిగిన వాడు ఆ అన్యాయస్తుడైన న్యాయాధిపతినే ఒప్పించిందే. విసుకక నిత్యము ప్రార్థన చేయాలని శిష్యులకు ఉపమానం చెప్పడానికి ఆ సందర్భాన్ని ఎత్తుకున్నప్పుడు ఆ విధవరాలు ఎలాగైతే అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతిని ఒప్పింపజేసిందో, మరి తన పిల్లలు తాను ఏర్పరచుకున్న పిల్లల వారు నన్ను గోజాడుతుంటే నేను తీర్చనా? దేవుడు న్యాయవంతుడే కదా చెప్పండి. విధవరాలి వ్యాజ్యాన్ని తీర్చడానికి నేను రెడీగా ఉన్నానంటాడు ఆయన. ఎవరి దృష్టిని చూస్తున్నాడో మీరు గమనించుకోవాలి. ఎవడైతే దీనుడిగా ఉంటాడో, నలిగిన హృదయం గలవాడై ఉంటాడో వానినే నేను దృష్టిస్తాను. ఈ దీనత్వం ఎవరిలో కనబడుతుంది? ఆ విధవరాలిలో
కనబడుతుంది. అన్యాయస్తుడిని ఒప్పింపజేసిందే, మరి నన్ను అడిగితే ఏమన్నా అందుకే దేవుడిని ఏమంటున్నాడు? అడుగుడి. ఏమడగాలి? ఏమడగాలి? విశ్వాసముతో అడగాలి. దేనికోసం అడగాలి? ఈ భౌతికమైన వాటి కోసం కాదు. ప్రభువా, నీ రాజ్యంలో నన్ను, నీ వచ్చినప్పుడు నీ రాజ్యంలో నీతో పాటు నేను ఉండడానికి నన్ను చేర్చుకో. దాని యొక్క విశ్వాస పరిమాణం గురించి చెప్తున్నాను. ఒక విధవరాలికి ఉంది ఎలాంటి విశ్వాసమో, ఒక శతాధిపతికి ఉంది ఎలాంటి విశ్వాసమో, ఒక కనాను స్త్రీకి ఉంది ఎలాంటి విశ్వాసమో, ఒక శిలువ మీద వేలాడుతున్న దొంగకు ఉంది ఎలాంటి విశ్వాసం. ఇప్పుడు మన విశ్వాసాన్ని కూడా పరీక్షించుకోవాలి. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. ఎందుకన్నాడు చెప్పనా? మనం ఎలాంటి వాళ్ళం అంటే చెప్పనా నేను? మనం ఎలాంటి వాళ్ళం అంటే, పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయము ఈ మాట అనడానికి ముందు ఒక మంచి మాటను పదప్రయోగం చేశారు. చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయము 5వ వచనము. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే. అసలు ఈ మాట అనటానికి 3వ వచనం చదవండి ఒకసారి. 3వ వచనం చదవండి. క్రీస్తు నా యందు పలుకుచున్నాడని రుజువు కోరుతున్నారా? ఇది ఆర్గ్యుమెంట్. మీరు నా యందు ఆయనుండే మాట్లాడుతున్నాడని అదేమన్నా రుజువు కావాలని కోరుతున్నారా? అసలు నన్ను ఎందుకు పిలిపించుకున్నాడన్న మొట్టమొదటి మాట ఎలక్ట్ చేసి మాట్లాడాడు ఆయన. చెప్పనమాట పౌలు గారు, తల్లి గర్భమందు రూపింపక మునిపే తన కుమారుని అన్ని జనులలో ప్రకటించడానికి నన్ను ప్రత్యేకపరుచుకున్నాడే. నాకు అర్థమైంది. ఇప్పుడు అలాంటి ఆయన నువ్వు మాట్లాడే బలుగులు వెర్రి మాటలను నువ్వేమన్నా రుజువేమన్నా కోరుకుంటున్నావా? అయితే మీరు అలాంటి అడిగితే అసలు మీరు ఎలాగున్నారో చెక్ చేసుకోండి అంటున్నాడు. ముందు నన్ను కోరుతున్నారా? నేను ఎలా ఉన్నానో లేదని రుజువులు అడుగుతున్నారా? రుజువు అడిగే ముందు మిమ్మల్ని మీరు ఏం చేయమంటున్నాడు చెప్పనా? ప్రారంభంలో అలాగన్నాడో, ముగింపులో అన్నాడో, నా పరుగుని నేను కాడ ముట్టించి తిని నా విశ్వాసమును ఏం చేసుకున్నాను అన్నాడు ఆయన. కాపాడుకున్నాను. నా కొరకు ఏముంది? నీతి కిరీటము దాచబడి ఉంది. అది నాకే కాదు, తన ప్రత్యక్షతను ఆపేక్షించే వారందరికీ ఆయన ఇస్తాడు. ఇప్పుడు నేను విశ్వాసం గలవారే ఉన్నారనుకో, నా పరుగే కడముట్టించడానికి నేను రెడీగా ఉన్నాను. నా ప్రాణమును నాకెంత మాత్రము ప్రియమైనదిగా నేను ఎంచుకోలేదు. నా విశ్వాస స్థాయిని పరిమాణాన్ని కొలత కొలుస్తున్నారా? రుజువులు అడుగుతున్నారా? ఒక వ్యక్తిని ప్రశ్నించే ముందు మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. పౌలు గారి ఆర్గ్యుమెంట్ అదే. అర్థమైందా చంటి? అర్థమైందా? 3వ వచనంలో ఏమంటున్నారు? నా విషయమై మీరు ఆయన ఎందుండి నేను మాట్లాడుతున్నానని ఏమైనా రుజువు కోరుతున్నారా? అసలు మీరు ఎలాగున్నారో, మీరేం మాట్లాడుతున్నారో, మీరు ఏ విశ్వాసంలో ఉన్నారో మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి అని ఈ మాట అనటంలో ధైర్యం ఎవరికి ఉందో చెప్పండి. అసలు విశ్వాసం గలవారమై ఉన్నారో లేదో అని ఒకరిని అనే ముందు మన విశ్వాస స్థాయి ఏంటి? ఎలా ఉన్నావు? బీదవారి జ్వరాల్లాగా ఉన్నావా? ఆ శతాధిపతిలా ఉన్నావా? దొంగ వేలాడుతున్న శిలువ మీద వేలాడుతున్న క్షణాల్లో ప్రాణాలు వదిలేటటువంటి పరిస్థితుల్లో ఉన్న దొంగకు ఉన్నటువంటి విశ్వాసం ఏంటి? నేడు నువ్వు నాతో కూడా ఎక్కడుంటావన్నాడు ఆయన. మనల్ని వచ్చేటప్పటికైనా నువ్వు నాతో కూడా రా అనే స్థితిలో ఉండాలి మన విశ్వాసం. నువ్వు నాతో కూడా రా, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా రండి రండి అనే స్థాయిలో విశ్వాసము గలవారమై ఉన్నారో లేదో మనల్ని మనం ఏం చేయాలి? ఇప్పుడు పరీక్షించుకోవాలి. చాలా? ఇంకేమైనా కావాలా? చెప్పాలంటే ఎన్నో విషయాలు చెప్పండి. బల్ల దగ్గరికి వస్తున్నప్పుడు కూడా నువ్వు పరీక్షించుకోమన్నాడు. ఎందుకో చెప్పమంటారా? యోగ్యంగా తీసుకుంటున్నావా? పరీక్షించుకోవడం అంటే ఎన్ని విషయాలతోనే చెప్పండి. బల్ల దగ్గరికి వస్తున్నావంటే నన్ను జ్ఞాపకం చేసుకోవాలి. నువ్వు ఫార్మాలిటీగా ఆదివారం వస్తుంది, బల్ల ఇస్తారా, రొట్టె తీసుకున్నాను, అయిపోయింది అని పరుగో అని ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ ఆదివారం దాకా అసలు కనపడని స్థితిలో ఉంటావేమో. నీ మీద బాధ్యత ఉందని చెప్పాను గతంలో. ఏముంది నీ మీద బాధ్యత? ఆయన జ్ఞాపకం ఎందుకు చేసుకోవాలి? ఎందుకంటే మన కోసం ప్రాణం పెట్టారు ఆయన. అందుకనే నువ్వు ఏం చేయాలి? నువ్వు నీ సిలువను ఎత్తుకోవాలి, ఉపేక్షించుకోవాలి. నువ్వు ఇక మీద బ్రతుకుతున్నది నా కొరకు కాదు. ఎవరి కొరకు బ్రతకాలి? నా కొరకు. అది మానవాళ్ళంతటి కొరకు మరణించి నా కొరకు ఆయన మరలా వచ్చినప్పుడు ఆయనతో పాటు తీసుకెళ్తాడు. ఆయన మరణాన్ని ప్రచురింపజేయడానికే నేనున్నాను అని నువ్వు ప్రమాణం చేసి
విలువ పెట్టి కొనబడిన వారిని ప్రకటన చేయడానికే, నన్ను జ్ఞాపకం చేసుకోండి దీన్ని చేయడని ఈ బల్ల దగ్గరకు వచ్చేటప్పటికి ఏ యోగ్యతతో వస్తున్నావో నిన్ను నువ్వేం చేయాలా? పరీక్షించుకోవాలి. ఉపేక్షించుకోవడమే కాదు, ఈ పరీక్షలో ఇన్ని విషయాలు ఉన్నాయి. మాటలను పరీక్షించాలి. బాగా అర్థమైందా? హృదయాంతరంగాల్ని పరీక్షిస్తున్నాడని దేవుని భయంతో ఉండి ప్రతి అడుగు, ప్రతి ఆలోచన, ప్రతి విషయం అందు నువ్వు కేర్గా ఉండాలి. ఇది కూడా జాగ్రత్తే. విశ్వాసం గలవారై ఉన్నారో లేదో పరీక్ష అంటున్నాడు. హృదయంలో ఏమేమి అడుగులు వేస్తున్నావు, ఎలాంటి నిర్ణయాలు వస్తున్నాయో జాగ్రత్త అంటున్నాడు. అందుకే ఇప్పుడు నీ బోధించేది కూడా, బోధించేవాడిని నేను కూడా ఎవరిని ఎలా బోధించాలి? మిమ్మల్ని ఏమంటే నేను ఒక మాట చెప్తాను, మిమ్మల్ని సంతోష పెట్టడానికి బోధించడానికైతే నాకు బోల్డ్ కొండల కొద్ది రిఫరెన్స్లు మిమ్మల్ని అలా కట్టిపడేసే అంత విధమైన మాటలు నా దగ్గర ఉంటాయి. కానీ అవి మాకు ప్రయోజనకరమైనవి, అది మీకు కాదు. మరి ఎవరిని సంతోషపెట్టేలా బోధించాలి నేను? ఎవరిని? చూద్దాం. తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం. ఇందాక సహోదరి చక్కటి మాట, తెస్సలోనిక పత్రిక మెలకుగా ఉండండి, రాబోతున్న గడియలు ఉన్నాయని చెప్పారు. అదే తెస్సలోనిక పత్రికలో 2వ అధ్యాయంలో 4వ వచనాన్ని కూడా చూద్దాం. 4వ వచనము చూడండి. సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులని దేవుని వలన ఎంచబడిన వారమే, మనుషులను సంతోషపెట్టువారము కాక మన హృదయములను పరీక్షించు దేవునినే సంతోషపెట్టువారమై బోధించుచున్నాము. చూసారా? మనుషులను సంతోషపెట్టువారమై కాకుండా దేవునినే సంతోషపెట్టువారమై పరీక్షిస్తున్నాడు. అమ్మో, నువ్వు ఎవరిని తీసుకొస్తున్నావు వెలుగులోకి? మనుషులను మహిమపరిచే బోధలు చేస్తావా? ఎవరిని సంతోషపెట్టాలి చెప్పండి? దేవునిని సంతోషపెట్టు వారమై బోధిస్తున్నాం. ఎందుకు బోధిస్తున్నాం? హృదయములను పరీక్షించు దేవుడు ఒకడు ఉన్నాడు. అమ్మో, రేపు వెలుగులోకి తెస్తే పరీక్షించుకోవాలి. నన్ను నేను పరీక్షించుకోవాలి, మిమ్మల్ని మీరు పరీక్షించుకోవాలి. ఇంకా ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వచనము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వచనము. ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో వాటిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకోండి. ప్రభువుకి ఏది ప్రీతికరమైంది, ఇష్టమైంది ఏంటి, సంతోషించేది ఏంటి? ప్రభువుకి ఏది ప్రీతికరమైంది చెప్పండి? ఎవరైనా పరీక్షిస్తున్నారా? ప్రభువుకి ఇష్టమైంది ఏంటో, ప్రభువును సంతోషపెట్టేవేంటో, ప్రభు గమనించేదేంటో వాటి మీద దృష్టి లేకుండా మనల్ని మనం పరీక్షించుకోకుండా ఈ ఉపవాసంలో రెండోది పరీక్షించుకోవడం అనే దాంట్లో ఎంత పరిణితి ఉంది మనలో. చెవి ఏం చేయాలి చెప్పండి? మాటలను పరీక్షించాలి. విశ్వాసం గలవారైనారో లేదో మనల్ని మనమే యువతలను పరీక్షించడం కాదు. పౌలు గారినే పరీక్షించేటంత ప్రజలుగా ఉన్నారు కొరింథీ పట్టణస్థులు. కానీ ఆయన అంటున్నాడు, హృదయములను పరీక్షించి దేవుణ్ణి సంతోషపెట్టే వారిని నేను బోధిస్తున్నాను. నా పరుగు ఏం చేశాను? కడముట్టిస్తున్నాను. విశ్వాసమును నేను కాపాడుకున్నాను అన్నాడు. కంటిన్యూషన్లో కంప్లీట్ చేసే స్థాయికి వచ్చాను నేను అంటున్నాడు. పరీక్షించుకోండి. చాలా ఈ విషయాలు, పరీక్ష అనే విషయంలో చాలా రైట్. వా అంటే ఏంటి? అది ఈ రెండు చెప్పేదానికి మూడోది మర్చిపోతాం, మొదటి రెండు ఎగిరిపోతాయి. ఇంకా మీకు నరాల్లో జీర్ణించుకుపోవాలి. మీకు చెప్పండి, మిమ్మల్ని మీరేం చేయాలా? ఉపేక్షించుకోవాలి. ఎలాగా? ఆయన్ని వెంబడించాలని కోరిన వాడు ఏం చేయాలా? నిన్ను నువ్వు ఉపేక్షించుకో. మొట్టమొదట నీ సిలువను ఏం చేయాలా? ఎత్తుకో. అంతే తప్ప వాళ్ళ బోధించే దాంట్లో మాటలు అలా ఉన్నాయా అని నువ్వు పరీక్షించుకో. పరీక్షించేవాడు, హృదయాలను పరీక్షించేవాడు ఆయన ఉన్నాడు. కాబట్టి నన్ను నేనేం చేసుకోవాలి? పరీక్షించుకోవాలి. బల్ల దగ్గరికి వస్తున్నప్పుడు పరీక్షించుకోవాలి, బోధ చేస్తున్నప్పుడు పరీక్షించుకోవాలి. ఇవేవి లేకుండా ప్రభువుకు ప్రీతికరమైనవేవో నువ్వు తెలియకుండానే నేను నన్నెవడ పరీక్షిస్తాడని అనుకుంటున్నాడు. నిన్ను పరీక్షించడానికే ఉన్నాడు ఆయన. అందుకే దేవుడు అనంత జ్ఞాని అయినా దేవుడు ఆయనే మన క్రియలను పరీక్షించేవాడు. ఇందాక తేజ చెప్పిందిగా, సంఘంలో ఉన్న వారి గురించి మాట్లాడుతున్నావు. మొదట నీకుండిన ప్రేమను నువ్వు విడిచిపెట్టావు, కాబట్టి నేను నీ మీద ఒక నేరము మోపవలసిందే. నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితిని ఒకసారి జ్ఞాపకం చేసుకుని మొదటి నుంచి చేస్తున్న క్రియలు మరలా చేయి.
మరలా చేయి. ఇది సంఘానికి చెప్తున్న, సార్వత్రిక సంఘంలో ఇలాంటి ఆలోచన ధోరణి ఎవరున్నా వాళ్ళందరూ కూడా ప్రభువుకి ప్రీతికరమైనవేవో వాటినే పరీక్షిస్తూ వెలుగు సంబంధుల వలె నడుచుకోవాలి. దేవుడు ఎవరై ఉన్నాడు చెప్పండి? మనం ఎవరై ఉండాలన్నాడు? వెలుగు సంబంధులుగా ఉన్నావా లేదా పరీక్షించుకో. వెలుగు దగ్గరకు వచ్చిన వాడికి చీకటి ఎంత మాత్రం ఉండకూడదు. చీకట్లో లేం మనం. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన ఆయన వెలుగులోకి వచ్చాం కాబట్టి ఇప్పుడు మనం కూడా పరీక్షించుకోవాలి. నేను వెలుగు సంబంధిలా ఉన్నానా లేదా? పరీక్షించుకోవడం అంటే మాట్లాడుకుంటున్నారా? ఉపేక్షించడంతో పాటు ఇదేం చేయాలి? పరీక్షించుకోవాలి. అంటే వాక్యముతో నింపుకోవాలి హృదయాలను. ఇదెందుకు ఉపయోగం? పాత నిబంధనలోనే ఇశ్రాయేలీ జనాంగానికి ఒక మాట, ఓ ఇశ్రాయేలు వినుమో, నీ దేవుడైన యెహోవా అద్వితీయుడైన దేవుడు. నేడు నేను మీకు ఆజ్ఞాపించిన సంగతులను ఎక్కడ పెట్టుకోమన్నాడు? మొట్టమొదట నీ హృదయములో ఉండవలెను. వాటిని నువ్వు ఉంచుకుంటేనే కదా ఇతరులకు చెప్తావు. చెప్పండి, వాక్యం మనలో ఏముండాలి? నా హృదయంలో ఉండాలి. వాక్యం ఎక్కడ ఉండాలి చెప్పండి? హృదయంలో ఉండాలి. ఎక్కడుంది వాక్యం? చెప్పు, ఒక వాక్యం చెప్పు పిల్ల, చెప్పయ్యా. రెఫరెన్స్ విత్ పిన్ పాయింట్ కామతో సహా చెప్పాలి. చెప్పు. చెప్పింది. ఎవరికైనా భయమే చెప్పనా? ఏదో ఒక పొల్లో సున్నో ఏదో తప్పిపోతున్నామనే భయం ఎక్కడుంది? నీ పేరేంటి? ఇంటి పేరుతో సహా చెప్పు. చక్కగా చెప్పావు. పేరు అడిగితే ఎవరు చెప్పరు? మీ పెళ్ళి ఎప్పుడైంది? ఇప్పుడు అవద్దు పెళ్ళి. నీ పెళ్ళి గుర్తులేదా? మీ పిల్లలు ఎంతమంది? ఎక్కడుంటున్నావు? భయపడకు, చెప్పవా బాబా. అలా ఇలా ఎవరిని అడిగినా చెప్తారా లేదా? తెలివితేటలు కొంతమంది ఏం మర్చిపోయినంటే గుర్తొస్తలే, సిగ్గుతుందే అంటారు. నీకు సిగ్గు గుర్తొచ్చినా ఖచ్చితంగా కొంత 90% అని గుర్తుండదా లేదా? మరి ఈ మాటలు నిన్ను బ్రతికించేవి కదా. ఈ మాటలు బ్రతికించే మాటలు నీ హృదయంలో ఎందుకు లేవని అడుగుతున్నాడు ప్రశ్న. ఓ ఇశ్రాయేలు వినుమో, అద్వితీయుడైన దేవుడు మొట్టమొదట చెప్తున్నాడు, వాక్యాన్ని నీ హృదయంలో ఉంచుకోవాలి. బీరువాలో ఎక్కడుంటుంది? బీరువాలో ఉంటుంది. ఏంటిది? బైబిల్ ఉంటుందా? కొంతమంది సవ్యంగానే పెడతారు. బ్యాగుల్లోనే ఉంటుంది. ఆదివారం తీస్తున్న బ్యాగులు ఆదివారం దాకా మళ్ళీ తెరచలేని పరిస్థితిలో బ్యాగులు ఎక్కడ మూలిగిపోతున్నాయి? బీరువాలు చీరలకి బీరువాలు తీసి సకాటక ఏ రోజుకి ఆ రోజు తీస్తున్నారా? ఏ రోజుకి ఆ రోజు గ్రంథాన్ని తెరిచి ఈరోజు నేను మాటలు నేను పెట్టుకుంటే నాకేంటి ప్రయోజనం అని ఎవరైనా తీస్తున్నారా? ఎందుకు పెట్టుకోమన్నాడంటే అక్కడుంటే మీకు భద్రంగా ఉంటుంది. చెప్పండి, ఎక్కడుంటే భద్రంగా ఉంటుంది వాక్యం? గోడల మీద ఉంటే కాదు, నీ హృదయంలో ఉండాలి. పొరపాటున ఓ మాట అంటాను, ఇక్కడ ఉన్నాయి కదా, ఎవరైనా కళ్ళు మూసుకుని ఆ రెఫరెన్స్ ఇన్నాళ్ళు ఈ బోర్డుని చూస్తున్నారు, ఈ వాక్యాల్ని ఎవరైనా ఒక్కసారైనా దాన్ని తేరు చూసి మాట్లాడారా? ఏమున్నాయి? 2 వచనాలు చెప్పండి. మీ మనసులో చూడండి, అట్లెంక చూడకండి, చెప్పండి ఏమున్నాయి. ప్రారంభంలో చూశారు అంతే. మీరు చెప్తారు తెలివైన వాళ్ళు కాబట్టి. మరి మిగిలిన వాళ్ళు ఎక్కడున్నది వాక్యం? గోళ్ళకుంటే పరిమితమా? గడప కమ్ములుకుంటే పరిమితమా? సమాధుల మీద రాస్తే పరిమితమా? ఎక్కడి నుంచి ఏ స్థాయికి తీసుకొచ్చేసాం? దేవుడు ఎక్కడ చూస్తున్నాడో అక్కడ లేనప్పుడు మనం ఎలా ఫలిస్తాం చెప్పండి? ప్రియమైన వారలారా, నేను ఎవరిని విమర్శించాలని కాదు, ఒక మాట అన్నానంటే దాని వెనకన లోతైన భావాలు మీరు గ్రహించుకోగలిగితే దేవుడు కోరుకుంటున్నది ఏంటి, ఈరోజు మనం అనుసరిస్తున్నది ఏంటి, ఎందుకు వాక్యానికి అంత ప్రాధాన్యతనిచ్చాడో చెప్తాను మీకు ఈరోజు. ఎందుకంత వాక్యానికి అంత ప్రాధాన్యతనిచ్చాడు రెఫరెన్స్ చెప్పేస్తాను. చూడండి, దేవుని వాక్యాన్ని ఎప్పుడు కూడా నేర్చుకోవాలి, ధ్యానించాలి, విధేయత చూపిస్తూ ఉండాలి, ఉపదేశిస్తూ ఉండాలి, అస్తమానం గుర్తు చేసుకుంటూ చెప్పరానంత అత్యంత అవి ఏమంటే ప్రామాణికం. అవి అత్యంత ప్రామాణికం. ఆ మాటలు ఈ మాటలు నీ హృదయమందు పదిలపరుచుకుని వాటి ప్రకారము ప్రవర్తిస్తే నీ అడుగు జారదు అన్నాడా యెహోషువతో? అదే అన్నాడా? మొదటి అధ్యాయం 8వ వచనం చూద్దాం, త్వరగా ముగించేస్తాను. ఇక యెహోషువ గ్రంథం మొదటి అధ్యాయము 8వ వచనము.
తీసావా? నేనే దీనా. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. బోధ చెయ్యాలంటే నువ్వు ఖచ్చితంగా ముందు నీవు చదవాలా. బోధించాలంటే నువ్వేం చేయాలా? ఎక్కడ ఏ వచనం ఉందో, ఎక్కడ ఏది రిప్రజెంట్ చేయాలో నువ్వు బోధించాలంటే దీన్ని నువ్వు ఎలా ఉండాలి? దివారాత్రములు దానిని చెప్పింది ఆయనేనా? ఈ దివారాత్రులు ఈ ధర్మశాస్త్ర గ్రంథాన్ని అన్నాడా? అవును. కీర్తనకారుడు 1వ అధ్యాయం 2వ వచనంలో అదే అన్నాడా? ఏం చేస్తాడు? అతడు ఏమవుతాడు? అలా ఉంటే అతడు చేయునదంతయు అతడు ఆకు అది. మీకు అర్థమైపోయింది. వాక్యం ఉన్నవాడేనా? ధ్యానించిన వాడేనా? ఉంటేనే కదా ధ్యానిస్తావు. ఏంటి అలాగన్నాడు? ఎందుకు ఆయన ఆ మాటలు పెట్టుకోమన్నాడు? కనీసం ఇప్పుడు నాకు ఏమి రావండి, నేను చదవలేను అన్నాడు. వింటవచ్చుగా? వింటవచ్చా? వింటవచ్చు. మరి వింటే ఉంటే వింటే ఉంటే ఉంటే వింటావు, చెప్తావు. ఈ 3 లింక్ అయి ఉన్నాయి కాబట్టి హృదయంలో ఉండాలి, హృదయంలో ఉండాలి. ఇక్కడ యెహోషువ గారితో అంటున్నాడు, ఈ ధర్మశాస్త్రమును నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించిన నీ మార్గమును వర్ధిల్లింపజేసుకుని చక్కగా ప్రవర్తిస్తావు. దట్ ఈజ్ అండర్లైన్ పాయింట్. నీ మార్గమును వర్ధిల్లింపజేసుకుని చక్కగా ప్రవర్తిస్తావు. ఏమండి, బాగున్నారా? ఎదటోళ్ళు చెప్పే మాటలో బాగుంటున్నాయి, ఆయన చెప్పే మాటలు మంచి మార్గానికి తీసుకెళ్తాయి. అంతేనా? నువ్వు జాగ్రత్త పడి ఆ మాటలను ధ్యానిస్తే, అమ్మో దేనికి నువ్వు సాగిలు పడకూడదు అన్నాడంటే ఏంటంటే నిజదేవుడు ఎవరో? దాన్ని నువ్వేం చేయాలా? ఏమి చేయాలా? జాగ్రత్త పడాలి. అమ్మో ఆ మాట అన్నాడు ఆయన. పైన ఆకాశం అందే కానీ చెప్పండి, దీవెన అలాంటి డల్ అయిపోయాడమ్మా. నేను బాగానే ఉన్నాను, అసలు నేను వీక్గా ఉండాలి, మీరేట అలాగ ఉన్నారు? ముగించేస్తాను ఇక. చెప్పండి, వాక్యం నీ హృదయంలో ఉందా అని దేవుడు అడుగుతున్నాడు అనుకోండి. ఇశ్రాయేలు ప్రజలతోనే అంటున్నాడు, వాటిని నీ పిల్లలకు పడుకున్నప్పుడు లేచినప్పుడు వాటిని గురించే మాట్లాడాలి. వాళ్ళకి ఏమన్నాడంటే, నీ నుదుటికి ఏమలా ఉండాలి? అది బాసికంగా ఉండాలి. నీ చేతికి ఎలా ఉండాలి? అది నీ ఏంటంతా ఆ మాటలతోనే నింపబడాలి. కానీ అవన్నీ బాగానే ఉన్నాయి, కానీ ఆయన కోరుకున్న హృదయంలో వాళ్ళ మాటలు, ఆయన మాటలు నిలపలేదు. అందుకే ఆయన మీదే తిరుగుబాటు చేశారు. అందుకే జాగ్రత్త పడాలి. నువ్వు మంచి మార్గంలో నడవాలంటే వాక్యం ఎక్కడ పెట్టాలి చెప్పండి? గూట్లో పెట్టాలా? అక్కడ మా వాళ్ళకి మా శిలారాయిలు పలకాలు వేసేసి సమాధుల్లో పేరు పెడతాను, అక్కడ ఉండాలని పెడతారా వాక్యాన్ని? ఎక్కడ కోరుకుంటున్నాడు ఆయన? మొట్టమొదట నీ హృదయంలో ఉండాలి. వాటిని నీ పిల్లలకి ఏం చేయాలా? అభ్యసింపజేయాలి. మనలో ఉందా? ఈరోజు మనవాడు మార్గం తప్పు తిరుగుతున్నారంటే కారణం ఏంటి? అసలు నీకే సరిగ్గా ఎలా నడవాలో తెలియలేదు, చక్కగా ఎలా ప్రవర్తించాలో నీకు అర్థం కావట్లేదు. ఎందుకు అర్థం కావట్లేదు? ఆయన మాటలన్నీ కూడా పుటము వేయబడినవి. అందులో నువ్వు ఇది తెలియదు ప్రభువా, నువ్వు చేర్చడానికి అంత జ్ఞానం ఏమీ కావు. ఏమంటే దేవునికి ఏమైనా సలహాలు ఇచ్చే స్థాయిలో ఉన్నామా మనం? ఇందులో మీకు ఇది కొదువు ఉంది ప్రభువా, ఇది చేర్చుకో అనే స్థాయిలో ఉన్నావా? బాబు నువ్వు ఎక్కువ రాసావు, తీసే ప్రభా, ఇలా ఉంటే సమాజంలో బ్రతకలేం అని కానీ ఏమైనా చెప్తారా సలహాలు? ఒకటిని కలపకు, ఒకటిని తీయకు, ఉన్న వాటిని ధ్యానించు. నువ్వు జాగ్రత్తగా ప్రవర్తిస్తావు, నువ్వు మంచి మార్గంలో నడుస్తావు. అందుకే మోషే చనిపోయినా నువ్వెలా ఉండాలో యెహోషువ కీర్తనకారుడు అంటున్నాడు, మనకంటున్నాడు, నువ్వు బహుగా ఫలిస్తావు. ప్రభు ఏమన్నాడు చెప్పండి? నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉన్న ఎడల మీరు బహుగా ఫలిస్తారో, నాకు శిష్యులవుతారు. అప్పుడు మిమ్మల్ని ఏం చేస్తారు? ఆర్భాటాలకు వెళ్ళరు, లోకం అనుసరిస్తున్నట్టుగా నడుచుకోరు. ఎందుకంటే అన్ని ఉపేక్షించుకుంటారో, పరీక్షించుకుంటారో. వాక్యాన్ని మీ హృదయంలో ఉంచుకుంటే మీరు ఎవరవుతున్నారు చెప్పండి? ధన్యులవుతున్నారు, ధన్యులవుతున్నారు. నా జాగ్రత్త పడదామా? ఇక ఇతడితో ఈ వాక్యాన్ని హృదయంలో ఉంచుకోవడంలో కొన్ని మాత్రమే చెప్పాను నేను. సహవాసం. 4వ అక్షరం ఏంటి? సహవాసం. ఇప్పటికి ఎన్నైనాయి? ఉపేక్షించుకోవడం, పరీక్షించుకోవడం, వాక్యాన్ని హృదయంలో ఉంచుకోవడం. ఇకపోతే సహవాసం, ఫెలోషిప్. చెప్పండి, ఈ 3 రోజులు ఎవరితో సహవాసం చేశాం మనం? అదేమన్నా మనకు మేలా కీడా? మేలే. ఏం నేర్చుకున్నారు సహవాసం చేసి? ఇది కాదని ఈ 3 రోజులు లోకంతో చేశారనుకోండి, ఇప్పుడు ఏం సంబరాలు జరుగుతున్నాయి బయట? దసరా వచ్చిందయ్యా. ఏం తెచ్చింది? వాళ్ళకి సరదా, దేవుణ్ణి ఎరగని వారికి సరదా. ఆ సరదాల్లో
అప్పుడప్పుడు ఏలెట్టి మనం సరదాలు తీర్చుకుంటున్నాం వెళ్ళి. అమాయకులు డప్పులు కొట్టి టపటపడ వెళ్తుంటే ఎలా ఏం చేస్తున్నారంట అసలు అని ఇలా వచ్చి చూస్తాం. ఇంకేనా అవసరం ఉందా? అవసరం ఉందా? వాళ్ళకి అప్పుడప్పుడు కొంతమంది తల్లులు ఏవేవో ప్లేట్లెట్కి కానీ వెళ్ళారు, కానీ ఏమడు ఏవేవో ప్లేట్లెట్కి కానీ నీ కళ్ళ ముందే అని కనపడదు. అయ్యా 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 దేవుణ్ణి నమ్ముకుంది, ఇదేంటి ఇలా చేస్తుంది, ఇదేంటి ఇలా చేస్తుంది అని బాధపడతారా లేదా? బాధపడతారా లేదా? అందుకే ప్రియమైన వాళ్ళారా, దేవునితో మరియు విశ్వాసుల మధ్య ఉండే ఆధ్యాత్మిక సంబంధమే సహవాసం. దేవునితోనూ మనం ఇక్కడ ఎవరితో గడుపుతున్నాం? విశ్వాసులతో. ఈ గడిపే ఈ సంబంధం సహవాసం. సంబంధం అనుకుంటలేదు, వస్తాం మాట్లాడుకుంటాం, ఎవరికి తెలకుండా వెళ్ళిపోతాం. ఇదా సహవాసం? ఇదా సహవాసం? ఫెలోషిప్కి మీనింగ్ కదా. అలా ఉంటే అది బయటోళ్ళే బెటర్ ప్రేమైన వాళ్ళరా. ఇక్కడ ఇదంతా ఏమనుకోవాలి చెప్పండి? ఇదంతా ఎవరు? ఈ సహవాసానికి వచ్చిన వారు నా తోటి విశ్వాసులు. మేమందరము, మా విశ్వాసము ఒక్కటే, మేము పొందిన బాప్తిస్మము ఒక్కటే, మేము నమ్ముకున్న ప్రభువు దేవుడు ఒక్కడే. ఈ ఆత్మ కలిగించే ఐక్యతలో మేమందరం కుటుంబం. అది సహవాసం, అది ఆ సంబంధం. తాడిపర్రోళ్ళతోటి మాకు సంబంధం లేదు, వాళ్ళు వస్తారు, వాళ్ళు ఏదో వాళ్ళు మాట్లాడుకుంటారు. మోర్తోళ్ళు మేము వస్తాం, మాదే అని మోర్త తాడిపర్రు ఉండరాజు ఈ వేర్పాటు ఎక్కడ? బయట. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవరు? అందరూ విశ్వాసులే, అందరూ నమ్మిన దేవుడు ఒక్కడే. అంతే. ఆత్మ కలిగించే ఐక్యతను కాపాడుకోవడానికే ఈ సహవాసానికి మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఎలాగ ఉండాలి? దేవునితో సహవాసం చేస్తున్నామని చెప్పి ఆయనతో గడపాలి. అందుకే దైవిక త్రయాన్ని ముగ్గురిని చూపిస్తున్నాడు: తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు. ఈ ముగ్గురు కూడా సహవాసం కలిగి ఉన్నారా లేదా? ప్రేమను పంచుకోవడంలో సహవాసం బాగుందా వాళ్ళది? ఒక ప్రణాళిక కలిగి ఉండడంలో, ఈ సమాజానికి సేవ చేయడానికి తగ్గించుకుని వచ్చేంత ప్రేమ ఉందా వాళ్ళలోనూ? ఆ సహవాసం ఎంత బాగుంది ఆలోచించండి. దైవిక త్రయం, పరలోకంలో ఉన్నటువంటి ఆ కుటుంబం, దేవుడు, తండ్రి, కుమారుడు, మనకు అర్థం కావడానికి ఆ స్థాయిని వదులుకుని వచ్చి మనతో పాటు ఉండాలి, మనల్ని అందరినీ కాపాడాలనే ఆ దైవిక త్రయంలో ఈ సహవాసం. ఇప్పుడు ఆలోచించమని, ఇది ఎవరి ద్వారా వచ్చిందో అది మనం కలిగి ఉండలేకపోతే సాటి విశ్వాసిని దేవుని పిల్లలుగా చూడలేము. చూస్తున్నామా? ఆలోచించండి. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఒకవేళ ఎవరైనా బలహీనపడ్డారనుకోండి, ఇప్పుడు నువ్వు దేవునితోనూ సహవాసం కలిగినని చెప్పు, తోటి విశ్వాసాన్ని ప్రోత్సహిస్తావు. ఎందుకు భయపడుతున్నావు? మేము లేమా? మేము ఉన్నాం కదా, నీ కొరకు ప్రార్థన చేద్దాం. ఈ ఉపవాస కూడుకులు ఎందుకు చెప్పండి? ఒకరి కోసం పెట్టిందా? మనమందరం ఒకరినొకరు ప్రోత్సహించుకోవడానికి పెట్టుకున్నది అది. అవునా? దాని లక్ష్యం అలాగిపోయాడు బాబాయ్ చెప్పు. ఒకరినొకరు ప్రోత్సహించుకోవడానికైనా? ఒకరినొకరు క్రిటిసైజ్ చేసుకోవడానికా? మీరు అనాలి, రానోళ్ళు అనాలి, 3 రోజులు చక్కగా గడిపాం, మాకు తెలియని ఒక ఆనందాన్ని, ఒక అనుభూతిని, ఒక సంబంధం మరలా మెరుగుపరుచుకున్నాం అని చెప్పి వాళ్ళని బలపరచాలి మీరు వెళ్ళి. అంతే. సహవాసం యొక్క ప్రాముఖ్యత ఇంత గొప్పది. ఒకరినొకరు ప్రేమించుకుంటూ దేవుని పట్ల ప్రేమను కనపరుచుకుంటూ ఉండడమే ఇది. అందుకే కదా యోహాను భక్తుడు అంటాడు, మనము దేవునితో సహవాసము కలిగి ఉన్నామని చెప్పే ఆ వెలుగులో నడుస్తున్న మనము చీకటి మన దగ్గర ఎంత మాత్రము ఇంకా ఉండకూడదు. ఆయనతో సహవాసము గలవారు అని చెప్పుకొని ఈ సంబంధాలను మెరుగుపరుచుకోకుండా మనకు నచ్చినట్టు మనం ప్రవర్తిస్తున్నామంటే మనం వెలుగు సంబంధులమో కాదు. అందుకే తన కుమారుతో సహవాసము గలవారము అని చెప్పుకొని చీకట్లో నడవద్దు అని చెప్పి భక్తుడు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే దేవుడు ఏమై ఉన్నాడు? వెలుగైన. మనం ఎవరిలో ఉండాలి? వెలుగు సంబంధులుగా. ఈ సహవాసం ఆయనతో చేస్తే లోకానికి వేరే బ్రతుకుతాం. సిలువ ద్వారా మనకు ఒక సహవాసం ఏర్పడింది. నిజం చెప్పండి, సిలువ యాగాన్ని దేవుడు ఏర్పరచకపోతే ఆ సిలువ యాగం ద్వారా దేవుని యొక్క సహవాసానికి మనం దగ్గరయ్యాం. ఆ సిలువ యాగమే జరగకపోతే ఉందా? ఆయన దగ్గరికి వచ్చే అవకాశం ఉందా? లేదు. అవునా? ఇప్పుడు యేసుక్రీస్తు సిలువ ద్వారా, ఆ మరణం ద్వారా మన పాపాలకు ప్రాయశ్చిత్తం కలిగిందా? తద్వారా అనర్హులైన మనల్ని
దేవునితో సహవాసంగా ఉండేలా పిలిచాడు. ఆ సిలువ దగ్గర మన సహవాసం ఉండాలి. అంటే సిలువ మీద వేలాడిన క్రీస్తుని మనము ఎప్పుడైతే అంగీకరించామో మనం ఆయనతో కలిసే, అంటే ఇప్పుడు తండ్రితోనూ కుమారునితోనూ మనం ఏం చేయాలి? సహవాసం చేయాలి. ఆ సహవాసం చేస్తే పరిశుద్ధాత్ముడు మీలో ఉండి లోకానికి వేరే బ్రతికేలా చేస్తాడు. ఇది దేవునితో సహవాసం చేయడం వలన కలిగే ప్రయోజనం. అర్థమవుతుందా? ఇప్పుడు విశ్వాసుల మధ్య సహవాసం ఎలాగుంటే ఒకరినొకరు ఏం చేసుకోవాలి? మనం ప్రోత్సహించుకోవాలి. ఆత్మీయతను ఏం చేయాలి? పంచుకోవాలి. ఇక్కడే దెబ్బతింటున్నాం మనం. ప్రోత్సహించుకోవడం చేయట్లేదు, ఆత్మీయతను పంచుకోవడంలో కూడా దెబ్బతింటున్నాం మనం. పంచుకుంటున్నాం ఆత్మీయతని? చెప్పండి. మనకు నచ్చిన వాళ్ళు ఒకరు ఉన్నారు, ఒక 5-6 ఒకడు ఉండిపోయి మిగతా వాళ్ళందరినీ ఏం చేస్తున్నారు మీరు? 5 మాట్లాడతారు, మనకు సంబంధం లేదు. ఎందుకు చేస్తున్నారు, ఏం చేస్తున్నారు, దీనివల్ల వచ్చే ఉపయోగం ఏంటి, ఏమైనా చేద్దామా అనేవాళ్ళు చెప్పక్కర్లేదు, బొట్టెట్టక్కర్లా, నువ్వు వచ్చి కలుస్తావు. ఈరోజు ఏం పెట్టాలి వస్తుంది ప్రతి ఒక్కరికి? రావమ్మ మహాలక్ష్మి. ఏం పెట్టాలి? తిలకాలెట్టి బొట్లెట్టి అమ్మ రామ్మ 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 రామ్మ. సహవాసంలో ఉన్న వాళ్ళకి అది అవసరం లేదు. ఆత్మీయతను పంచుకోవాలి. ఏం చేయాలండి? ఏం చేయమంటారు? సంబంధం మెరుగుపరుచుకుంటున్నారా? సంబంధాన్ని తృణీకరించుకుంటున్నారా? సహవాసానికి పిలవడం అంటే ఏంటనుకుంటున్నారు? వచ్చాము, కానుకేసాము, వెళ్ళిపోతున్నాం, అయిపోయింది కాదది. వాళ్ళ మధ్య ఉన్న ఫెలోషిప్ దేవునితో గడపడానికి వాళ్ళు ఎలాగ దైవిక త్రయంలో ఒక్కటిగా పనిచేశారో మనం అందరూ కూడా అలా పని చేయడానికే ఆయన సహవాసానికి పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. మనమే ఇప్పుడు ఎలా ఉన్నాం చెప్పండి? సహవాస విలువ తెలిస్తే విశ్వాసులతో సహవాసం లేదు. ఒక సేవకుడు ద్వారా ఏదైనా ప్రార్థన చేయించుకోవాలనంటే అసలు విన్నవించుకోవడం అన్న మాట వచ్చి అలా పడతారులేదు, మనకి మనం చేసుకుంటే పోలా, చేసుకో. కానీ నువ్వు ఒక్కటి దూరం అవుతున్నావు. దేనికి దూరం అవుతున్నావు? ఆత్మీయత అనే బంధానికి, సహవాసానికి నువ్వు దూరం అవుతున్నావు. ఇది ఉండకూడదని క్రైస్తవ విశ్వాసంలో సమృద్ధిగా ఉండవలసిందే ఈ ఆత్మీయత. ఒకరినొకరు బోధించుకుంటూ, కీర్తనలు పాడుతూ దేవుని సన్నిధిలో ఐక్యతను పొందుకుంటాం. ఈ ఐక్యత సమాజానికి లేదు. అందుకే సువార్త ద్వారా మనల్ని అందరినీ ఐక్యపరిచాడు. వేరు కుటుంబాలున్నా, వేరు వ్యక్తులుగా ఉన్నా, వేరు మతాలలో ఉన్నా, వేరు అభిప్రాయాల్లో ఉన్నా, సువార్త ద్వారా మనందరం ఏమయ్యాం? ఒక్కటయ్యామా? ఐక్యత. ఎక్కడికి వచ్చింది ఈ ఫెలోషిప్? ఎవరి ద్వారా వచ్చింది? శిలువ మరణము ద్వారా. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మల మధ్య ఉన్న ఐక్యతను బట్టి వాళ్ళ సహవాసాన్ని మనకు ఒక పాఠం నేర్పుతుంది. అందుకే ఆయనతో సహవాసం చేస్తే మనకు మేలు అంటున్నాడు. మేలా కాదు చెప్పండి? మేలు. ఐక్యతను కాపాడుకోవాలి, ఐక్యతను కాపాడుకోవాలి. సహవాసాన్ని బట్టి మనము ఈరోజు ఈ 3 రోజులు ఎంతగా ఎవరు పాటలు పాడే పిల్లలు ఒకరు చెప్పక్కర్లేదు, వాళ్ళకి అలవాటు పడిపోయింది. చూడండి, ఒక సీక్వెల్ అలవాటు పడిపోయింది. అలాగే మెసేజ్ చెప్పేవాళ్ళు, నేను సిద్ధపడాలి, నేను చెప్పాలి, ఈ 3 రోజులు మా వాళ్ళకి ఏం చెప్పాలి అని వాళ్ళు ఎంత పరితాపం పడి ఉంటారంటారా? ఒక్కొక్కరు ఒక్కో రకమైన విలువైన సంగతులు చెప్పారు. కానీ నేను ఇది ఎందుకు ఎత్తుకున్నానంటే మన హృదయాలను కల్మషం లేకుండా నువ్వు ఉపవాసం అనేది భౌతికంగా నువ్వు ఎంత శ్రద్ధ తీసుకుంటున్నావో ఆత్మీయంగా ఈ విషయాల్లో కూడా నువ్వు అంత జాగ్రత్త తీసుకోవాలనే ఈ 4 అక్షరాలతో పాటు మనము ముగింపు వరకు ముందుకు సాగాలి. ఏమైనా ఇబ్బంది పెట్టినవి మీకు ఇబ్బందిలో? ఉపేక్షించుకోవడం అనేది దేవునికి ఇష్టమైందిగా ఉండాలి కదా, రైట్. పరీక్షించుకోవడం అనేది దేవుడు హృదయాంతరంగా పరీక్షిస్తాడని జాగ్రత్త పడాలి కదా. ఇదిగో వాక్యాన్ని హృదయంలో ఉంచుకోవడం వల్ల మనకు మేలని చెప్పబడింది కదా. సహవాసంలో ఇంత విలువైన సంగతులు ఉన్నాయని చెప్పినప్పుడు సహవాసానికి దూరం ఎందుకు అవుతున్నావు అప్పుడప్పుడు? నువ్వు ఆత్మ కలిగించే ఐక్యతను కాపాడుకోవాలి, ఒకరినొకరు ప్రోత్సహించుకోవాలి, బలహీనను బలపరచాలి, అవిధేయత స్థితిలోకి జారిపోతున్న వాడిని లేపాలి, ధైర్యం చెడిన వారిని ధైర్యం ఇవ్వాలి. ఇవన్నీ ఎక్కడ జరుగుతాయి? ఎక్కడెక్కడికో వెళ్ళకో, ఎక్కడెక్కడో చూడకో. ఈ ఫెలోషిప్ అనేది దేవునితో కలిపి విశ్వాసులతో కలిసి చేయడమే నిజమైన సహవాసం. వీలైతే నేను మరికొన్ని సంగతులు ఈ విషయాలు పార్టీషన్లో మాట్లాడే అవకాశం ఉంటే దేవుడిస్తే మాట్లాడతాను. ఇక చిట్ట చివరిగా ఒక్క మాట చెప్తాను, ముగింపు వరకు దాని ముందుకు సాగాలి ప్రేమైన వారలారా. సామెతల గ్రంథం 19వ అధ్యాయము 20వ వచనము. సామెతల గ్రంథము 19వ అధ్యాయము 20వ వచనము. ఒక్కసారి ఆ మాట చూసుకుందాం. రైట్. సామెతల గ్రంథము 19వ అధ్యాయము 20వ వచనం. నీవు ముందుకు జ్ఞానివగుటకై ఆలోచన విని ఉపదేశము. అది ముగించుకోవాలంటే నువ్వు ఉపదేశం ఏంటి? ఉపేక్షించుకోవాలి, పరీక్షించుకోవాలి,
వాక్యంతో నింపబడాలి, సహవాసంలో ఉండాలి. ఇదే నీకు ఉపదేశించే ఉపదేశం. నువ్వు జ్ఞానం అవ్వాలంటే, భవిష్యత్తుని బుద్ధిమంతుడైతే పరమునకు పోవు జీవమార్గాన్ని వెతకాలంటే, కిందనున్న పాతాళాన్ని తప్పించుకోవాలంటే నువ్వు ఇలాంటి పనులు చేస్తే నువ్వు ముందుకు జ్ఞానం అవుతావు, ముందుకు కొనసాగుతావు. ముందుకు ఏదో 3 రోజులు చేసేయడం కాదు, తర్వాత కూడా వీటన్నిటి విషయాల్లో నేను సాగాలి. ముందుకు ఏమవ్వాలి? నేను సాగాలి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 9వ వచనము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 9వ వచనం. మరియు నేను మీ యొద్దనున్నప్పుడు నాకు అక్కర కలిగి ఉండగా నేను ఎవరి మీదనో భారం మోపలేదు. మాసిదోనియ నుండి సహోదరులు వచ్చి నా అక్కర తీర్చిరి. ప్రతి విషయములోనూ నేను మీకు భారముగా ఉండకుండా జాగ్రత్త పడిని. ఇక ముందుకును జాగ్రత్త పడతాను. నేనేమవుతాను? జాగ్రత్త పడుతున్నాను అంటున్నాడు. చూసారా, నాకు అక్కర్లు తీర్చారు. నేను ఎవరి మీద భారముగా ఉండకూడదని నేను జాగ్రత్త పడతాను. మీరెవరికి భారం ఉండకుండా మిమ్మల్ని మీరు ఇలా ఉపేక్షించుకుని చక్కగా దేవునితో సహవాసం కలిగి ఆ కుటుంబంలో, ఆత్మీయ కుటుంబంలో అందరితో కలిగి ఐక్యతతో కాపాడుకుంటూ ముందుకు సాగడానికి ఆయన అంటున్నాడు, నేను ఎవరికి భారం ఉండకుండా నేను ఇలా ఉంటున్నాను అని చెప్తున్నాడు. ప్రియమైన వారలారా, ఒక మాట చెప్పి నేను ముగించేస్తాను. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 6వ వచనాన్ని చూద్దాం. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం. మరియు ఆయన సొదొమ గొమొర్రా పట్టణం భస్మము చేసి ముందుకు భక్తిహీనులగు వారికి దృష్టాంతముగా ఉంచుటకై వాటిని నాశనము విధించి, ముందుకు భక్తిహీనులకు వారిని ఎక్కడ? సొదొమ గొమొర్రా ప్రాంతము ఏమండి, వాళ్ళ దుష్ట సాంగత్యంలో ఉన్నారు. ఏమైనా మనకు దృష్టాంతంగా పెట్టారా? దేవుని ఉగ్రత వారి మీద ఉందా? రైట్, చెప్పండి. ముందుకు భక్తిహీనులగుట వారికి నువ్వు ఇలా ఉండకూడదని నీకు దృష్టాంతంగా పెట్టారు కాబట్టి వారికి ఎందుకు శిక్ష విధించారు? అవిధేయులుగా ఉన్నారు, దేవుని మాట లేదు, కూర్చోవటం లేచుంటాం, పరీక్షిస్తున్నాడని దేవుడి భయము భక్తి లేదు, కన్ను లేదటి దేవుని భయం బొత్తిగా లేదు. అందుకే వాళ్ళు ముందుకేమవ్వలేకపోయారుగా, కొనసాగలేకపోయారు. అందుకే వాళ్ళని సొదొమ గొమొర్రా పట్టణస్థుల దోషము నా దృష్టికి బహు ఘోరంగా కనపడింది కాబట్టే అక్కడ దాన్ని నాశనం చేస్తానని చెప్పి అలా చేశారో లేదో పరీక్షించారు. ఒక కుటుంబాన్ని బయటికి తీసుకొస్తున్నాడు. బయటికి తీసుకొస్తున్నప్పుడు ఎక్కడి నుంచి మీరు పారిపోండి అన్నారు. పారిపోతున్న వాళ్ళలో 4 బయలుదేరారు. కానీ ఒక్క ఆమె మళ్ళీ ఏం చేసింది? వెనక తట్టు చూసింది. ఎవరామె? లోతు భార్య. ఉప్పు స్తంభం అయిపోయిందా? నీకు దృష్టాంతంగా పెట్టాడా? దేవుడు నడిపిస్తానని ముందుకు సాగంటే వెనక్కి చూసావా? మళ్ళీని వెనక తట్టు చూసావా? ముందుకు సాగలేవు. అది దృష్టాంతంగా పెట్టాడు. ముందుకు భక్తిహీనులైన వారు ఎలా పడిపోయారో, ఎందుకు శిక్ష విధింపబడిందో అవి మీకు తెలిసిన వారుగా ఇప్పుడు ఉపవాసం చేస్తున్న మీరు ముందుకేమవ్వాలి? ముందున్న వాటి కొరకై వేగిరి పడుతూ ముగింపు వరకు దాన్ని కొనసాగించుకోవాలి. మధ్యలో వెనక్కి చూడకో, మధ్యలో వెనక్కి వెళ్ళుకో, ఇక వెనక్కి తట్టు ఉండకూడదు. అందుకే వాళ్ళకి జరిగినట్లు మనకు జరగకుండా ఉండాలంటే చెప్పండి, ఇది ఉపేక్షించుకోవాలా? రైట్. పరీక్షించుకోవాలా? రైట్. వాక్యంతో నింపబడాలా? రైట్. సహవాసంలో ఉండాలా? రైట్. అది ముగింపు వరకు ఉండాలా? వెనక్కి చూడాలా మధ్యలోనూ? ఇది అర్థమైతే నిజమైన ఉపవాసం ఇప్పుడు చేస్తాం మనం. అలా మనల్ని మనం నిగ్రహించుకొని మన ఈ భౌతిక సంబంధమైన ఈ ఆహార నియమాలకి ఎలా కట్టుబడి ఉన్నామో, ఆత్మ సంబంధమైనటువంటి ఆయనకి ఇష్టమైన ఆహారం ఏదైతే ఉందో ఈ లక్షణాలు నువ్వు కలిగి ఉంటే నువ్వు తప్పకుండా ముందుకు సాగుతావు. అప్పుడు నువ్వు ఆయన్ని వేడుకుంటున్నావు కదా, ప్రభువా అని నీ వేడుక, నువ్వు నీతిగా బ్రతికితే నీ వేడుక, నీ మాటలు అన్నీ కూడా చెవియొగ్గి నీకు తప్పక దీవెనలు ఇస్తారు. ఈ 3 రోజులు మనం మాట్లాడుకున్న ఆ వాక్య పఠనాలు ఒక్కసారి ఇంటికి వెళ్ళి చదువుకోండి. మొట్టమొదట ఏమి ఇచ్చానో అది మర్చిపోయి ఉంటారు. చెప్పండి, మొట్టమొదట ఏమి ఇచ్చానయ్యా? యోనా గ్రంథం ఇచ్చాను, నువ్వు మర్చిపోయావు. మొదటి నుంచి 10 వచ్చినారు. రెండో రోజు యెషయా గ్రంథం 58 మొదటి నుంచి చివరి వరకు. ఈరోజు ఏమి ఇచ్చాం? యోవేలు గ్రంథం. ఇప్పుడు ఏం చెప్పుకోవాలి? నువ్వు వస్త్రాలు చెప్పుకుంటావా?
జమ్ము చెట్లా ఉంటావా? నీ హృదయం కోయబడితే నన్ను నేను ఎలా చూసుకోవాలి, ఎలా పరీక్షించుకోవాలి, ఎలా దేవునితో గడపాలి, ఎలా ఆత్మీయులతో సహవాసం ఉండాలి, అన్నిటి ముగింపు వరకు నేను ఎలా ఉండాలనే ఒక మంచి నిర్ణయంతో ఇక ముందుకు కొనసాగుతాం. అట్టి ధన్యత దేవుడు మీ అందరికిచ్చి వినిన వర్తమానాలను బట్టి మీ ఆత్మీయ జీవితాన్ని దేవునితో సహవాసం గడిపి ఉన్నతంగా బ్రతకడానికి దేవుడు మనలను మన కుటుంబాలను దీవించి ఆశీర్వదించి కాపాడునుగాక. ఆమేన్. ముగించేశానుగా, టైం ఎక్కువ తీసుకుంటానని చెప్పాను, ముగించేశాను. దేవునికే స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మహిమగల దేవా, నాయనా, ఈ ముగింపు మాటల్లో మీరు మాకు ఇచ్చిన వర్తమానమును బట్టి మేమందరము బలపడి నాయన స్థిరపడి మీ పరిచర్యను కొనసాగించలాగన సహాయం చేయమని కోరుకుంటూ యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన మీకే సమర్పిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్.